పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం బైరాగిమఠం భూముల వేలంపాట మరోసారి వివాదాస్పదంగా మారింది. గతంలో ఒకసారి వాయిదా పడిన ఈ భూముల వేలంపాటను ఈ రోజు అధికారుల సమక్షంలో నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే రైతులు ఎవరూ వేలంలో పాల్గొని పాడేందుకు ముందుకు రాకపోవడంతో వేలంపాటను మరోసారి వాయిదా వేశారు. ఈ పరిణామంతో బైరాగిమఠం భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వేలంపాటను తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రక్షించాలి టెన్ టు ఫైవ్ ఆఫీస్ లో ఉంటాను నేను. 10 to 5 ఆఫీస్ లో ఉంటాను. మాది రావులపురం గ్రామం అండి. నా పేరు సురేష్. రావులపురం గ్రామ రైతునండి. ఇక్కడ మూడు సార్లు పాట పెట్టడం జరిగింది. 3 సార్లు కూడా పాటదారులకి పాడుకునే అవకాశం లేదండి ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రెజెంట్ ఉన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు రావడం అడ్డుకోవడం, ఆ అధికారులు దాన్ని బేస్ చేసుకొని పాట ఆపేయడం జరుగుతుందండి. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే దేవాలయ భూముల మీద వ్యాపారం జరుగుతుందండి. చెప్పేది దేవాలయ భూముల మీద వ్యాపారం చేసి సన్నగారు చిన్నగారు రైతుకి వీళ్ళ 20,000 30,000 పాడుకోవడం, 60,000 ఇవ్వడం, ఆ రైతుకి అతని దగ్గర 60,000 తీసుకోవడం. ఈ మధ్యలో ఇతను ఎవరండి? దేవాలయ భూమి మీద డబ్బు తీసుకునే అధికారం ఇతను ఎవరు ఇచ్చారంటున్నా? కౌలు రైతులకి ఇవ్వడం, వీళ్ళు పాడుకోవడం, ఇది ఎంత కరెక్ట్ గా అది మాకైతే కరెక్ట్ అయిన ఉద్దేశం కాదండి. ఇది దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఈలోపు ఈ అధికారులు తెమల్చకపోతే గనక కోర్టుకు వెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామండి. ధర్నా చేయడానికి కానీ దేనికైనా వెనుకావడం మేము. ఎందుకంటే అందరూ రైతులం కాబట్టి, రైతు సమస్య రైతులకే తెలుస్తాయి కాబట్టి మేము ఇది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. అది రావులపురం గ్రామం. ఈ బైరాగి మఠం సంబంధించి రావులపురం గ్రామంలో 85 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉందండి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాట జరుగుద్ది. అదే విధంగా మాకు లాస్ట్ మంత్ 17th నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి మేము అందరం పాటలో పాల్గొనడానికి వస్తే ఆల్రెడీ ఇప్పుడు పొజిషన్ లో ఉన్న వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల, అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఆ రోజు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారండి. మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ ఈ మంత్ 6th పాట అని చెప్పారండి. మళ్ళీ అదే రోజు అదే విధంగా వచ్చి మళ్ళీ అదే రోజు పొజిషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేయడం, అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేయడం, మళ్ళీ గొడవ చేయడం పోస్ట్ పోన్. మళ్ళీ ఈ రోజు 29వ తారీఖు అనగా సోమవారం ఈ నెలలో పాట అని చెప్పారండి. దానికి కట్టుబడి అందరం వచ్చాం. మళ్ళీ ఇదే రోజు కూడా పోస్ట్ పోన్ జరిగిందండి. అయితే ఈ భూమికి సంబంధించి ఆగుమరులు పోయకూడదని చెప్పి అధికారులు చెప్పారని అంటున్నారు. కానీ ఆగుమరులు చేలో టాటర్ వెళ్ళిన కానీ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినా ఎవరో పట్టించుకోలేదండి. ఆల్రెడీ ఇప్పుడు పొజిషన్ లో ఉన్న వాళ్ళు అంటే పాట అయిపోయినా మళ్ళీ మాదే పొజిషన్ అని చెప్పి అందరూ ఆగుమరులు పోసుకొని సాగు చేయడానికి రెడీ అయ్యారండి. మళ్ళీ ఇప్పుడు కూడా యథావిధంగా అధికారుల వాళ్ళకి లోబడి పాట పెట్టలేదండి. ఏదైనా అడిగితే మా కమిషనర్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు అని చెప్తున్నారండి. ఈ పాట జరిగే వరకు మేము న్యాయ పోరాటం చేస్తామండి రావులపురం రైతుల తరఫున. అదే విధంగా మేము అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా రెడీ అండి. మీరు అనేది ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో కస్బా పెంటపాడు గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ బైరాగి మఠం పిల్లబడి గోపాల స్వామి వారి దేవస్థానంలో రావులపురం గ్రామంలో ఉన్నటువంటి 85 ఎకరాల 47 సెంట్లకి శ్రీ దేవాదాయ శాఖ గౌరవ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పాటలకి ఏర్పాటు చేయడం జరిగింది. పాటలలో భాగంగా వచ్చినటువంటి రైతులు వాళ్ళు డిపాజిట్ కట్టడానికి వచ్చేటప్పుడు ఇరు వర్గాల మధ్య పాటలు మేము ఆల్రెడీ పాత రైతులు ఉన్నాము, మళ్ళీ పాటలో పెట్టడానికి వీల్లేదని చెప్పి అభ్యంతరాలు తెలియజేయడం. అదేవిధంగా డిపాజిట్లు కట్టడానికి పిలిచినప్పుడు కొంత వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పిలిచినప్పుడు కూడా ఎవరు ముందు రావడంతో 7 రోజుల పాటు షార్ట్ అండ్ ఎవరిలో తిరిగి మరలా పాటలు జూలై 7వ తారీఖు పెట్టడానికి మా బైరాగి మఠం యొక్క ఫిట్ పర్సన్ శ్రీ చంద్రశేఖర్ గారు, మా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ నేను, మా తొడుకు మా తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీ నరసింహరావు గారి సమక్షంలో రైతులందరూ గ్రామస్తులు పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుని తిరిగి జూలై 7వ తారీఖు మంగళవారం ఈ పాటలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకి మనం పాటలు నిర్వహిస్తామండి. ఒకసారి ఇప్పుడు పాడుకున్న వాళ్ళకి పాత పక్కా కంటే కూడా హెచ్చుగా పాడుకున్నట్లయితే కనుక
3 సంవత్సరాలకి ఆర్డర్ ఇస్తారు. పైన ఉన్నతాధికారి కాంపిటెంట్ అథారిటీ మనం రిపోర్ట్ పంపిస్తారు. ఇన్స్పెక్టర్ గారు, ఏసీ గారు పంపిస్తే దాని మీద వాళ్ళు 3 ఏళ్ళకి ఇస్తారు. 3 ఏళ్ల పాటు వాళ్ళు కౌలు చేసుకోవడానికి 6 పంటలకు కౌలు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. యాక్షన్ లేకుండా ఇంకా మళ్ళీ యాక్షన్ ఉండదు. ఒకసారి యాక్షన్ ఉంటుంది